Daily. Taste the Daily. జగనన్న జంగారెడ్డిగూడెంలో ఆ మరణాలు మన ఖాతావే. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి చాలామంది మరణించారు అని చెప్పేసి అప్పట్లో వచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అదేం లేదు, ఇదంతా సహజ మరణాలే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట మీకు గుర్తుండే ఉంటుంది, మర్చిపోలేదు. ఎందుకంటే ఒక 25, 26, 27 సబ్జెక్టు కరెక్షన్, 27 మంది మ్యాక్సిమం చనిపోయారు అని చెప్పేసి అప్పట్లోనే వార్తా కథనాలు. 27 మంది ఒకేసారి సహజ మరణాలతో మృతి చెందుతారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం, అట్లాంటి మాటలు చెప్పాలంటే. అయితే ఇక్కడ ఫారెన్సిక్ ల్యాబ్ కావచ్చు, తర్వాత నియమించిన సిట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన నివేదికలు ఏంటి, ఆ నివేదికల ఆధారంగా అసలు ఏం జరిగింది అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తా. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో జరిగినవి సహజ మరణాలు కావని, మిథైల్ ఆల్కహాల్ కలిసిన సారా త్రాగటం వల్లే వారంతా ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి సిట్ తేల్చేసింది. మృతుల శరీరాల్లో ప్రమాదకర మిథైల్ ఆల్కహాల్ నమూనాలు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికల విశ్లేషణలో స్పష్టమైనట్లు పేర్కొంది. సో అప్పట్లో అనుమానాస్పద మరణాలుగా నమోదైన ఈ కేసులను కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఐపీసీ సెక్షన్ 304 క్లాస్ 2 కిందకి మార్చి దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. నాటుసారాలో మిథైల్ ఆల్కహాల్ కలిపితే మరణాలకు దారి తీస్తుందని తెలిసే వ్యాపారులు విక్రయించారని వెల్లడించింది. ఇది ఇంకా దారుణం. వైసీపీ హయాంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారి వైఫల్యం ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్గా తేటతెల్లమైపోయింది. ఇక ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నేతృత్వంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్యశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఏర్పాటైన ఈ సిట్ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. సో అందులో ఏమేమి ఉన్నాయంటే జంగారెడ్డిగూడెంలో 2022 మార్చి 9 నుంచి 12వ తేదీ వరకు 25 మంది ఒకే లక్షణాలతో మృతి చెందారు. 3 డేట్లలో ఒకే టైప్ ఆఫ్ సిమ్టమ్స్తో చనిపోవడం జరిగింది. వీరంతా చనిపోవడానికి కొద్ది గంటల ముందు నాటుసారా త్రాగారు. వీరి మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదులు అందగా అనుమానాస్పద మృతి కింద అప్పట్లో 4 కేసులు నమోదు చేశారు. తర్వాత ఉద్దేశపూర్వకంగానే వాటిని దర్యాప్తు చేయలేదు. అంటే ప్రభావం, రాజకీయ ప్రభావం, ఒత్తిళ్లు. మృతుల శరీరాల నుంచి నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపినా ఆ నివేదికలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు. సో ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు, ఆ రిపోర్ట్స్ మాత్రం బయటకు రానివ్వాల, ఒక్కకూడదు కదా అది. సో మృతుల కుటుంబీకులు, ఎక్సైజ్ అధికారులు, సారా విక్రేతలు సహా ఎవరిని విచారించలేదు. అప్పటి పాలకుల ఒత్తిడికి పోలీసులు తలొగ్గి దర్యాప్తును అటకెక్కించారు. అంతే కదా, క్వైట్ కామన్. సో ఇక్కడ మద్యం తాగడానికి ముందు బాధితులు ఎలా ఉన్నారు, తాగాక ఎలాంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారు, గతంలో వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాయా, మద్యం తాగే అలవాటు ఎన్నాళ్ళుగా ఉంది, గతంలో సారా తాగినప్పుడు వాంతులు, విరోచనాలు, తల తిరగడం వంటి అనుభవాలు ఉన్నాయా అని మృతుల కుటుంబీకుల్ని సిట్ ప్రశ్నించగా అంతకుముందు తమ వారిలో ఎటువంటి లక్షణాలు ఈ విధంగా చూడలేదు అని వారంతా వాంగ్మూలం ఇచ్చారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా ఈ వివరాలను సేకరించారు. వీటన్నిటిని విశ్లేషించాక అవి సహజ మరణాలు కావని తేల్చారు. ఇక ఇదే సహజ మరణాలు అని చెప్పేసి చెప్పింది ఎవరో తెలుసు కదా. నాటుసారా తాగిన తర్వాత బాధితులంతా కడుపులో తీవ్రమైన నొప్పి, కళ్ళు మసకబారిపోయి చూపు కోల్పోవడం, వాంతులు, తల తిరగడం, ఆయాసం, ముఖమంతా నల్లగా మారిపోవడం, నాలుక తెల్లబడిపోవడం వంటి లక్షణాలతో మరణించారు. ప్రాణాలు వదిలేయడానికి కొన్ని గంటల ముందు తమకు ఏదో అయిపోతుందని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటూ వారి కుటుంబ సభ్యుల వద్ద తల్లడిల్లిపోయారు. వారి కళ్ళ ముందే విలవల్లాడుతూ ప్రాణాలు వదిలేరు. మృతుల్లో 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువ నాటుసారా తాగడం వల్లే వారు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించగా అవన్నీ సహజ మరణాలేనని నాటి సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. అనారోగ్యం, ఇతర కారణాలతో జంగారెడ్డిగూడెంలో నెలకు 90 మంది సాధారణంగా చనిపోతుంటారని తీసిపడేశారు. సో ఈ విధంగా ఉంది. సో ఈ చావుల వెనకున్న చీకటి కోణాలు బయటకు రాలేదు. కూటమి ప్రభుత్వం సిట్ వేసి విచారించడంతో అసలు బండారం బయటపడింది. సో వైసీపీ పాలనలో
నాణ్యమైన ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం, నాసిరకం బ్రాండ్లు అధిక ధరలకు కొనాల్సి రావడంతో కూలీలు, పేదలు నాటుసారా కలవడబడ్డారు. దీంతో కల్తీ నాటుసారా తయారీ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. వాటిని అధికార యంత్రాంగం నిర్మూలించలేదు. ఇదే కదా చూసారా. పారిశ్రామిక అవసరాలకు వాడే మిథైల్ ఆల్కహాల్ దుర్వినియోగం కాకుండా దాన్ని రవాణా చేసే వాహనాలకు GPS ఏర్పాటు చేయాలి. తద్వారా ఇది పక్కదారి పట్టకుండా చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు ఈ మిథైల్ ఆల్కహాల్ అనేది దానిలో సారాలు కలపడం వల్ల ఈ డేంజరస్ సిచ్యువేషన్ వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అది ఇండస్ట్రీస్లో వాడేది. సో అది ఎప్పుడైతే సప్లై చేస్తున్నారో దానిని సప్లై చేసే ఏదైతే వాహనాలు ఉంటే దానికి GPS అరేంజ్ చేసి ప్రక్కదారి పట్టకుండా చూడాలన్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం మరొకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాములో ఈ మద్యం ఎలా ఉండదో తెలియదేం కాదు. 3 క్యాపిటల్స్ అంట, ఏంటి మెగా DSC అంట, ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి బ్రాండ్లు పెట్టి అసలు బ్రాండ్లన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆ పిచ్చి మందులు తాగలేక పైగా ఈయన దానికి తగినట్టుగా షాక్ తగలాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పటం. ఏది ముందు తాగే బాబుల కంటే షాక్ తగలాలంట. చివరికి అందరూ కలిసి ఆయనకి ఇచ్చారు పెద్ద షాక్. సరే, అది విషయం ప్రక్కన పెడదాం. సో ఆ విధంగా షాక్ తగలాలని ఎక్కడో ధరలు తీసుకెళ్ళి పెట్టాడు. ఆ ధరలు తీసుకెళ్ళడం వల్ల ఏమైంది, అసలు ఆ మద్యమే సరే క్వాలిటీ లేదు, దానికి తగినట్టుగా రేట్లు పెంచారు. ఇంకేం చేస్తారు, అది కొంచెం జంగారెడ్డి కూడా ఏజెన్సీ ప్రాంతం అనుకుంటా, ఈ అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్గా అక్కడ ఇక ఈ సారా బడ్డీలు, సారా దుకాణాలు వెలిసిన తర్వాత ఇంక దానికి అలవాటు పడ్డారు. కొంచెం తక్కువ రేటుకు వస్తుంది కదా అని తీరా కట్ చేస్తే ఇది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. మరి దీని అంతటి కారకులు ఎవరు? అప్పుడు ప్రభుత్వం కదా, అప్పుడు పాలకులు కదా, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కదా, ఆయన తీసుకున్న నిర్ణయం కదా ఈ మద్యం పాలసీ మీద. మరలా దానికి తోడు అసెంబ్లీకి వచ్చేసి ఏం చెప్తారు, నాకేం తెలియదమ్మా, అవన్నీ సహజ మరణాలే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పడం. అసలు ఎంతో పవిత్ర దేవాలయం అసెంబ్లీ. అటువంటి అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ రకంగా సహజ మరణాలని చెప్పేసి అబద్ధాలు చెబితే ఇంక ఇరుబాతుంది ఈ సమాజం అని అనుకోవాలి. ఎవరికి భద్రత లేదు. సరే, ఆ ఉండటమే దరిద్రపు అలవాటు. ఆ అలవాటు సరే, వాళ్ళు ఏదో ప్రీతి చంపుకోలేక సాయంత్రం పూట సేద తీరుతామని చెప్పేసి ఏదో 2 పెగ్గులు వేసుకుందామని అనుకుంటే అది తాగనివ్వడం, దాన్ని దూరం చేసి మరో ప్రక్కన ఇంకో దారి చూపించుకుంటూ అటు వెళ్ళి చివరికి అది పోనీ అక్కడ ఏమైనా సరే నాటుసారా కాసే వాళ్ళని పట్టుకొని అది అక్రమంగా తయారీదారులు కదా, దానిపైన ఏమైనా దాడులు చేపించి అది నిర్మూలించగలిగారా? అది చెయ్యం. ఇది ఆపం. ఇది పరిస్థితి. సో అందు గురించి కదా ఎవరికో షాక్ తగలాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హై వోల్టేజ్ షాక్ ప్రజలు ఇచ్చారు. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే సహజ మరణాలు అని చెప్పే ఇవి సహజ మరణాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగినాయి అని ఆయన ఖాతాలోకి వెళుతున్నాయి అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు తాజాగా బయటపడిన దాన్ని బట్టి అయితే మాత్రం, అంటే సిట్ బయటపెట్టిన నివేదిక, మరి అప్పట్లో ఏదైతే ఆ ల్యాబ్ రిపోర్ట్, ఫారెన్సిక్ ల్యాబ్ కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరికి వారు ఎక్కడికక్కడ దాన్ని తొక్కి పెట్టారంటే ప్రభుత్వం దీనిపైన ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టి ఏ రకంగా వ్యవహరించింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ జంగారెడ్డి గూడెం ఆ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఇప్పుడు బాధితులు ఉన్నారో వాళ్ళకి మరి ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేస్తే ఏంటి, ఇప్పుడు సిట్టు తెలిసింది కదా, ఆ నివేదికను బట్టైనా ఆ కుటుంబ సభ్యులకైనా కనీసం ఏదో ఒకటి వాళ్ళ ప్రభుత్వం తరపున కొంచెం అందిస్తే చేయూత, వాళ్ళు ఏమైనా సరే కొంచెం స్థిరపడతారు. లేదు అంటే ఇక అది పరిస్థితి. ఈ వీడియో పైన ప్రధానంగా ఏదైతే ఈ నాటుసారా కల్తీ దానికి సంబంధించి ఏదైతే జంగారెడ్డిగూడెంలో జరిగిందో అది జగనన్న మన ఖాతాలోకి వస్తాయన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.